హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ చేసేటోళ్ళందరికి గూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తరు అనుకుంటానా. ఇయాలైతే నేను పిల్లల కోసం హెల్తీ శనిగలు రెసిపీ చేత్తానా. దాంతో పాటు ఇల్లైతే మంచిగా నీట్‌గా పెట్టుకుంటానా. అంటే ఇల్లు సదురుకుంటానా, ఇల్లు తుడవడం, సోఫాలు సెట్ చేసుకోవడం అనేతున్నది. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూసుకుంటా. నా మాటలు ఇనుకుంటా నాకు సపోర్ట్ చేత్తరు అనుకుంటానా. చూస్తారు కదా ఇక్కడ శనగలైతే నల్ల శనగలైతే నానబెట్టుకున్నా. మా ఆయనకు ప్రోటీన్ ఇత్తలేనని చెప్పి మా ఆయన సరిగి ఇయాలైతే నేను ప్రోటీన్ ఫుడ్ అయితే ఇత్తానా. వారానికి 4 రోజులు ప్రోటీన్ ఫుడ్ తినాలి. లేడీస్ అయినా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా. ఎందుకంటే మన మజిల్స్ పవర్‌ను, మన బోన్స్‌ను స్ట్రాంగ్‌గా చేసేదే ఫస్ట్ ప్రోటీను. ప్రోటీన్ ఉంటేనే ఏదైనా అంటే వేరే న్యూట్రిషన్స్, వేరే వైటమిన్స్ కూడా క్యాచ్ చేసేది అంతా కూడా మన ప్రోటీన్‌తోనే ఉంటది. కాబట్టి ప్రోటీన్ అనేది ఎక్కువుండాలె. ఇక్కడైతే నేను శనగలైతే నానబెట్టుకున్న ఓవర్ నైట్ అవైతే ఉడకబెట్టుకొని ఒక 3 విజిల్స్, 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకొని, ఇగ మనం రెసిపీ అయితే చేసుకుందాము. ఇయాల మీరైతే థంబ్‌నెయిల్ చూసిర్రు గదా! ఇంట్లో ఉండే చిన్న కోడలైనా, చిన్న కొడుకైనా అంటే ఇంటికి చిన్నోళ్ళ పరిస్థితి ఎట్లుంటదనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటా. ఇక్కడైతే ఉప్పేసుకున్నా. కొద్దిగా ఉప్పేసుకుంటే కొంచెం శనగలు మంచిగుంటాయి, టేస్టీగుంటాయి. అయితే ఇంటికి చిన్నోళ్ళ పరిస్థితి మాత్రము ఎంత ఘోరమైన పరిస్థితి ఉంటదంటే, ఇంటికి పెద్దోళ్ళ గురించి తర్వాత చెప్తా. ఇంటికి చిన్నోళ్ళ గురించి ఇయాల చెప్తానా. మీరు ఇంటికి పెద్దోళ్ళైతే మీరు ఫీల్ అయితారేమో. ఖచ్చితంగా మీ గురించి కూడా చెప్తా. ఇంటికి పెద్దోళ్ళ పరిస్థితి ఏంది? ఇంటికి చిన్నోళ్ళ పరిస్థితి ఏంది? మధ్యలో ఉన్నోళ్ళ పరిస్థితి మాత్రం ఎట్లుండది. మంచిగుంటది. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండది. తల్లిదండ్రులకు వాళ్ళకి ఏమి వాళ్ళ గురించి ఆలోచించరు. వాళ్ళ మీద ఎటువంటి ఆహ్, ఉండది. ఏం ప్రెషర్ ఉండదన్నట్టు. ఉంటే చిన్నోనికని ఉండాలి ఇంటికి. ఉంటే ప్రెషర్ పెద్దోనికని ఉండాలి. ఈ రెండే ఉంటది. అట్లా అయితుంటది నాకు తెలిసి. చూత్తారు గదా! ఇయాలైతే ఎర్రపప్పు గూడా చేత్తానా. అదైతే రెసిపీ పెట్టలేదు. ఒక శనగలు మాత్రమే పెట్టినా. అయితే ఇంటికి చిన్నోళ్ళ పరిస్థితి అంటే కొడుకైనా, కూతురు గురించి మాట్లాడతలేను. కొడుకు గురించి మాట్లాడతానా. కూతురు గురించి తర్వాత మాట్లాడతా. ఇంటికి చిన్న కూతురైతే ఎట్లుంటదనేది పరిస్థితి గూడా మీకు జెప్తా. ఇయాలైతే చిన్న కొడుకు గురించి చెప్తానా. చిన్న కోడలు గురించి చెప్తానా. ఆహ్, ఏందంటే మా ఇంట్లో మా మామయ్య, మా అత్తయ్యకు, మా మామయ్యకు నలుగురు కొడుకులు. నలుగురు కొడుకులల్ల పెద్ద కొడుకు, మూడో కొడుకు, రెండో కొడుకు అందరూ గూడా మా అత్తతోనే కలిసుంటరు. మా హస్బెండ్ ఒక్కడే బయటుంటడు. మేమైతే లవ్ మ్యారేజ్ చేసుకున్నాం గాబట్టి, మేము బయటికొచ్చి బతకాల్సొత్తాంది. అది గూడా సిచ్యువేషన్ ఎట్లచ్చింది బయటకి పోయి బతకాల్సిన అవసరం ఏమొచ్చిందనేది గూడా ఈ వీడియోలో వీలుంటే షేర్ చేసుకుంటా. లేకపోతే మళ్ళెప్పుడన్నా వీలున్నప్పుడు చెప్తా మీకైతే. ఇక్కడ ఎర్రపప్పయితే చెత్తానా. అయితే మా ఆయన నాలుగో అతను. ఫస్ట్ అతనికి పెళ్లయిపోయింది ఎప్పుడో. మా రెండో బావ, మూడో బావ అందరూ గూడా అక్కడనే ఉంటారు. మా అత్త, మామలతోని కలిసే ఉంటారు. మా మామయ్య గవర్నమెంట్ ఎంప్లాయ్ మంచిగా చదువుకున్నోడు. దాంతో పాటు కొంచెం లీడర్‌షిప్ ఉన్నది. కొంచెం పంచాయతీల పెద్ద మనుషులల్లా ఒక మంచి పొజిషన్‌లో ఉన్నడు. కాబట్టి ఆయన ఏది జెప్తే అదే. ఇగ ఒక 'ప్రకాష్ రాజ్' టైప్ అనుకోండి. 'ప్రకాష్ రాజ్' టైప్ గూడా గాదు. 'ప్రకాష్ రాజ్' అంటే నేను అట్లా ఎట్లా అంటే 'ప్రకాష్ రాజ్' టైప్ అంటే నేను మోనార్క్‌ను, నన్నెవ్వరు మోసం చేయలేని టైపులుంటరు గదా! మొండిగుంటరు గదా! గట్లుండేది మా నాన్న. మా మామయ్య గాదు. మా మామయ్య ఎట్లుంటాడంటే ఈయన మన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఉంది జూడండి. గలాంటి టైప్ అన్నట్టు. అందులో గూడా 'ప్రకాష్ రాజే' ఓ గ్యా కా గ్యా గా క్యారెక్టర్‌లో ఉంటారు. అర్థమైంది గదా! ఆళ్ళిద్దరు కొడుకులుంటరు గదా! జయసుధకు. గట్లనే సేమ్ మా అత్తుంటది. కొడుకులు గూడా గట్లనే ఉంటారు. నలుగురు కొడుకులు. ఇద్దరు కొడుకులుంటే గట్లుండదు గదా! అట్లా నలుగురు కొడుకులుంటారు. అదైతే జెప్తా మీకు. నలుగురు కొడుకులు ఎట్లుంటారు అనేది ఆ తర్వాత ఎప్పుడన్నా విషయం ఏదైనా టైం ఉన్నప్పుడు జెప్తా. ఇక్కడ చూస్తారు గదా! శనగలైతే మంచిగా ఉడికిపోయినాయి. నేనైతే ఆయిల్ పోసుకొని, జీలకర్ర యేసుకొని, కొద్దిగా పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకిష్టం ఉంటే వెల్లుల్లి, అల్లం ముక్కలు అవన్నీ యేసుకోండి. ఇవన్నీ ఏం లేవని చెప్పి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యేసుకొని సింపుల్‌గా అయితే చేత్తానా. మీరైతే రెసిపీ చూడండి. అంతే కాకుండా మాటలు ఇనుకుంటా నాకైతే సపోర్ట్ చేత్తరనుకుంటానా. అయితే మా ఆయన నాలుగో అతనని చెప్పినా గదా! మా మావయ్య అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ సింగరేణిలో జాబ్ చేస్తాడు. చాలామందికి ఏ జాబ్ అన్నారు గదా! మా మావయ్య సింగరేణి ఎంప్లాయీ. మాదొచ్చేసి కరీంనగర్, వరంగల్, మంచిర్యాల అట్లుంటది గదా! అటువైపు బొగ్గు గనులుంటాయి గదా! ఆ వైపు ఉంటాం మేమైతే. మాదైతే మా మావయ్య వాళ్ళ ఊరు, మా అమ్మ వాళ్ళ ఊరు అంతా గూడా మంచిర్యాలలోనే ఉంటాం మేమైతే. అయితే మా మామయ్య రిటైర్డ్ ఎంప్లాయీ. రిటైర్డ్ అయిపోయి గూడా 11, 12 సంవత్సరాలయితాంది. మాకు పెళ్ళయిన తర్వాత ఒక 2, 3 సంవత్సరాలకు రిటైర్డ్ అయిపోయిండు. అంటే 10 సంవత్సరాలు అనుకోండి దరిదాపు. ఆ 10 సంవత్సరాల లోపులు కష్టపడ్డ పైసలు, కష్టపడ్డ సంపాదించిన డబ్బు అంతా గూడా చూత్తారు గదా! ఇక్కడైతే నేను మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న శనగలైతే యేసుకున్నా. ఆ మనీ అంతా గూడా వాళ్ళ నాన్న ఇచ్చిన భూముంది గదా!
అలా నాన్న ఇచ్చిన భూమి అంటే మా మామయ్య వాళ్ళు ఇచ్చిన మామయ్య వాళ్ళ తండ్రి ఇచ్చిన భూమి అది. దాంతోపాటు ఈయన సంపాదించిన అంటే మా మామయ్య సంపాదించిన పైసలు, రిటైర్డ్ అయిన తర్వాత వచ్చిన పైసలు అన్నీ కలిపి వాళ్ళ నాన్న ఇచ్చిన భూమి మీద ఒక 350 గజాలు ఉంటుంది. ఇక అదంతా క్లీన్ చేసుకొని అప్పటి వరకు మేము క్వార్టర్స్ ఉండేటోళ్ళం అన్నట్టు. మా మామయ్య వాళ్ళకి క్వార్టర్స్ ఉండేటోళ్ళు. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, అలా క్వార్టర్స్ ఇస్తారు ఫ్రీగానే, కరెంటు అవన్నీ కూడా. అక్కడ ఉండేటోళ్ళు నలుగురు కొడుకులు. మాకు పెళ్ళైన తర్వాత కూడా నేను ఒక 4 సంవత్సరాల వరకు ఉన్నా ఆ క్వార్టర్స్లో. ఆ తర్వాత మేము రిటైర్డ్ అయిపోయిన తర్వాత మా మామయ్య ఇక ఇల్లు అయితే తీసుకున్నాడు. అంటే ఇంట్లో ఉన్నప్పుడే ఇల్లైతే కట్టించిండు. కట్టించిన తర్వాత నలుగురికి 4 పోర్షన్స్, డబుల్ బెడ్రూమ్స్, ఒకటే బిల్డింగ్‌ల 350 గజాల వరకు ఉంటది. ఆ ఇంటి ప్లేస్ వచ్చేసి. ఇక మామయ్య అయితే ఎవ్వరు నా కొడుకులు నా దగ్గరనే ఉండాలి, దూరంగా ఉండొద్దు, అందరూ నా దగ్గరనే కళ్ళం కూడా కనబడాలి అని చెప్పి మా మామయ్య అయితే గట్ల ఐడియా ప్రకారం అయితే ఇల్లైతే కట్టిండు. ఎవ్వరికి పైసలు ఇయ్యలే. ఇక్కడ చూస్తారు కదా నీళ్ళన్నీ, అందులో ఉన్న నీళ్ళన్నీ మరిగిపోయిన తర్వాత మనకైతే గిట్లా పొడి పొడిగా వస్తుంది. బాగా పొడి పొడిగా కూడా ఉండద్దు. ఇక్కడ మీకు ఇష్టం ఉంటే చాట్ మసాలా అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే నిమ్మరసం మాత్రం వేసుకుంటాను. ఇట్లయితే రెడీ అయిపోయింది మనకు రెసిపీ. అయితే ఇక మా మామయ్య రిటైర్డ్ అయిపోయిన తర్వాత బాగా గొడవలేని. ఎట్లా అంటే అది సింగరేణి ఎంప్లాయ్ కదా. ఆ సింగరేణి ఎంప్లాయ్ అప్పుడు మా ఆయనకు అప్పటికి 23 సంవత్సరాలు ఉండే. మా రెండో బావకు ఫస్ట్ బావకు వచ్చేసి 30 ఎబో ఉండే. రెండో బావకు కూడా 29 అట్లుండే. మూడో బావకు 28, 27 అట్లుండే. అంటే క్వాలిఫికేషన్‌గా చూస్తే మా పెద్ద బావకైతే అసలు 10థ్ సర్టిఫికేట్ కూడా లేదు. అసలు ఆయనకు జాబు ఏమంటారు, జాబ్‌కు అర్హత గానే కాదు. రెండో అతను ఏందంటే బయట దేశాల్లో ఉండేటోడు. ఆయన పైసల పరంగా మంచిగానే సంపాదించుకున్నాడు కాబట్టి ఆయనకు గవర్నమెంట్ జాబ్ అయితే అవసరం లేదు. నాలుగో అతను అంటే మా ఆయన. మేము అప్పటికి పెళ్ళైనా మాకైతే లవ్ మ్యారేజ్ కాబట్టి మాకు ఎవ్వరు సాయం చేయరు కాబట్టి మేమైతే బతకడానికి హైదరాబాద్‌కి వచ్చి ఉన్నాం. అయితే మూడో అతను కూడా చాలా గరీబ్ అన్నట్టు. ఆయన కాళ్ళ మీద ఆయన మేము పెళ్లి చేసుకున్న 3 నెలలకే ఆయన చేసుకున్నాడు. సంపాదించలేకపోయినా మమ్మల్ని చూసి చేసుకున్నాడు. తమ్ముడికయింది అన్నట్టుగా పెళ్లి చేసుకున్నాడు తప్ప ఆయన ఏమి వెనకేసుకోలేదు అప్పటికి. అయితే ఇక క్వాలిఫికేషన్‌గా చూస్తే మూడో బావకు మా ఆయనకు మాత్రమే క్వాలిఫికేషన్‌గా ఉన్నది ఆ జాబు. గవర్నమెంట్ జాబు. ఎందుకంటే తండ్రి రిటైర్డ్ అయిన తర్వాత కొడుకులకు గానీ, మా అల్లుళ్ళకి గానీ ఇయ్యొచ్చు. అలాంటిది క్వాలిఫికేషను మా మూడో బావకు మాకు మాత్రమే ఉండే. సర్టిఫికేట్ పరంగా చూసినా, దాంతో మా ఆయన అయితే ఐఐటీ చేసిండు కాబట్టి అట్లా చూసినా, ఎట్లా చూసినా మా ఆయనకే, మా మూడో బావకే వర్తిస్తది. పెడితే జాబ్ ఖచ్చితంగా వచ్చే అంత అర్హత ఉన్నదంటే మా మూడో బావకు మాకు మాత్రమే. కానీ మా అత్తయ్య ఏం చేసింది, ఇంటికి పెద్ద కొడుకు కదా! ఇంటికి పెద్ద కొడుకు మళ్ళా ఆ కోడలు కూడా వాళ్ళ తమ్ముని బిడ్డకి కుచ్చి చేసింది కాబట్టి మా అత్తయ్యకు మా పెద్ద బావ అంటే వాళ్ళ పెద్ద కొడుకు అంటే బాగా ఇష్టం. ఇప్పటికి కూడా పెద్ద కొడుకుని ఇంటి పక్కనే పెట్టుకున్నది. అయితే ఇక అదైతే ట్రై చేసిండు. మా ఆయనకి ఇయ్యలేదు, మా మూడో బావకి ఇయ్యలేదు. ఎవ్వరికి ఇయ్యకుండా మా మామయ్య వాళ్ళ భార్య చెప్పినట్టుగా మా మామయ్య ఏం చేసిండు, పెద్ద కొడుకు పేరు మీదుగా సింగరేణి జాబ్ అని చెప్పి పైసలు పెట్టిండు. ఒక 3, 4 లక్షలు ఖర్చు చేసిండు. ఎందుకంటే ఏజ్ ఉన్నది. దాంతో పాటు సర్టిఫికేట్ లేవు. అన్నీ చేసినా కూడా పైసలు పెట్టిండు. ఒక 3, 4 లక్షలు పెట్టినా కూడా ఆ జాబ్ అయితే రాలేదు. ఎందుకంటే ఏమి క్వాలిఫికేషన్ లేవు, సర్టిఫికేట్ లేవు. లేకపోయేసరికి ఆ జాబ్ అయితే రాలేదు. అది ఎవ్వరికి రాకుండా పోయింది. మీకు అర్థమైందిగా. ఏందంటే ఇటు మమ్మల్ని తిననీయలేదు, వాళ్ళు తినలేదు. అట్లా అయిపోయిందన్నట్టు. ఇక మా అత్తయ్య చెప్పినట్టు ఇన్నడు కాబట్టి మా మామయ్య, అదే చిన్న కొడుకు ఇద్దాం, అదే మూడో కొడుకిద్దాం. చిన్న కొడుకు పెళ్ళయింది. అది బయట నుంచి వచ్చింది. కట్నం తీసుకురాలేదు. వానికి అసలు చిన్న వయసులో పెళ్ళయింది. వానికి ఒక ఆధారం అంటూ లేదని చెప్పి మా అత్తయ్య అయితే ఆలోచించలేదు. ఏదో ఒక పని చేసుకొని బతుకుతాండు గదా, పెద్ద కొడుకు మొత్తానికే పని లేదు గదా అని చెప్పి మా అత్తయ్య గట్లా ఆలోచించుకున్నది. పెద్ద కొడుకైతే పెడితే ఎవ్వరికి జాబ్ రాకుండా అయిపోయింది, గవర్నమెంట్ జాబు. లాస్ట్‌కు మా మామయ్య రిటైర్డ్ అయిపోయిన పైసలైతే ఇంటికొచ్చినాయి. చూత్తారు గదా, ఇక్కడనైతే చాయ్ పెట్టుకుంటానా. అయితే రిటైర్డ్ అయిపోయిన తర్వాత మనీ అయితే ఎంతొచ్చిందనే విషయం మా మామయ్య ఎవ్వరికి చెప్పలేదు. ఎవ్వరికీ చెప్పలే. వాళ్ళ భార్యకి చెప్పిండో ఏమో గానీ, మాకైతే ఎవ్వరికి తెలవది. నలుగురు కొడుకులకు కూడా చెప్పలేదు. మా మామయ్య అయితే ఎక్కడ స్ట్రిక్ట్ ఉండానో గక్కడనే స్ట్రిక్ట్ ఉంటాడు. ఎక్కడ ప్రేమ చూపియానో గక్కడనే ప్రేమ చూపిత్తడు. వెరైటీ అన్నట్టు. అట్లుంటాడు. ఇప్పటికి గూడా మా పెద్ద బావ 40 చిల్లరుంటాడు. ఇప్పటికి గూడా వాళ్ళ డ్యాడీకి భయపడతానంటే అర్థం చేసుకోండి. ఒక క్రమశిక్షణగా ఆళ్ళ లైఫ్ అనేది, నలుగురు కొడుకులు గదా! నలుగురు కొడుకులంటే ఎంత అవారలేగా, ఎంత చిల్లర వేషాలు వేసుకుంటూ తిరగాలే. కానీ అట్లా గాకుండా మా మామయ్య ఒక క్రమశిక్షణగా పెంచిండు. చెప్తాను గదా అందుకే, సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్టు లెక్క. గట్లుంటాడు మా మామయ్య. అయితే అంతా బానే ఉన్నది. ఇక నేను చాయ్ అయితే పెట్టుకుంటాను. చాయ్ పత్తి, చక్కెర అవన్నీ యేసుకొని మా ఆయనకు నేనైతే తాగుతాం. మీరైతే చూడండి. అయితే ఇక రిటైర్డ్ అయిపోయిండు. జాబ్ అయితే ఎవ్వరికి రాలే.
2 సంవత్సరాలు చూసిండు. మస్తు కష్టాలు పడ్డాడు మా మామయ్య. వాళ్ళ భార్య చెప్పినట్టు ఇని. తర్వాత ఏమైంది, రిటైర్డ్ అయిన పైసలు అచ్చినాయి. రిటైర్డ్ అయిన పైసలు తీసుకున్నాడు. ఇక మేమైతే క్వార్టర్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి కదా! జాబ్ ఉన్న రోజులే అందులో మనం ఉండగలుగుతాం. తర్వాత మమ్మల్నయితే వెళ్ళిపోవాలంటారు కాబట్టి ఇక మేమైతే వెళ్ళిపోవడానికి ముందే మా మామయ్య ఇల్లయితే కట్టుకున్నాడు. ఎక్కడ వాళ్ళ తండ్రి ఇచ్చిన జగల 350 గజాలుండే. అక్కడైతే ఇల్లు కట్టిండు నలుగురు కొడుకులకు. మమ్మల్ని ఒక్క పైసా అడగనని చెప్పిండు ఫస్ట్ అయితే. ఎందుకంటే మాకు రిటైర్డ్ అయిన పైసలు ఇయ్యలేదు. దాంతో పాటు జాబు పెట్టియలేదు. ఏమీ చేయలేదు గదా! నలుగురు కొడుకులకు బాగా గరీబ్ అన్నట్టు. ఒక రెండో అతనే ఫారెన్‌లో ఉండేటోడు. అంటే వేరే దేశాల్లో ఉండేటోడు. ఆయన ఒక్కడే సంపాదించేటోడు. మిగతాళ్ళందరూ గూడా రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఉండేదన్నట్టు. మా పెద్ద బావదైనా, మూడో బావదైనా, మాదైనా. చిన్న వయసులోనే పెళ్లయిపోయినాయి. కష్టాలు, పిల్లలు అవన్నీ ఉండే. మా పెద్ద బావ వాళ్ళ పెద్ద కొడుకును అంటే మనవన్ని పెద్ద మనవన్ని మా అత్తనే సాదుకునేది. 12, 13 సంవత్సరాల వరకు ఆళ్ళ పెద్ద కొడుకును మా అత్తయ్యనే చూసుకున్నది. అంత ప్రేమన్నట్టు వాళ్ళంటే. ఆ కోడలన్నా, కొడుకన్నా ఎవ్వరన్నా అంత ప్రేమన్నట్టు. అయితే ఇగ ఇల్లయితే కట్టిండు. మంచిగానే ఉన్నది. పైసలడగా మేము ఒక్కరికి కూడా పైసలడగా మీకు జాబ్ పెట్టేయలే గదా! అని చెప్పి మా మామయ్య ఇక్కడైతే చాయ్ రెడీ అయిపోయింది. మా ఆయనకిత్తానా. ఇక పైసలడగా అన్నాడు. అంత బానే ఉన్నది. అప్పటికి మేము 5,00,000 చిట్టి ఎత్తానము. జమ చేసుకుంటా ఒక్కొక్క పైసా జమ చేసుకుంటా 5,00,000 చిట్టి అయితే మేమప్పుడు స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసి సంవత్సరన్నర అట్లయితాంది గంతే. ఇక మా మామయ్య అయితే ఇప్పుడు మా దగ్గరైతే పైసలు లేవు. నాన్న మేమైతే చిట్టేసిన పైసలు తప్ప మా దగ్గర ఏం లేవని చెప్పి మేమైతే చెప్పినాం. నన్నడగలేదు. కోడళ్ళను మా మామయ్య అయితే గిట్లా కరివేపాకుని తీసినట్టు తీసి పడేత్తాడు. ఎందుకంటే కోడళ్ళతోని అవసరం లేదు ఇక్కడ కొడుకులే. ఎందుకంటే నేను సంపాదించిందంతా కూడా కొడుకులకే వర్తిస్తది. వాళ్ళే మాట్లాడాలి. కోడలు మాట్లాడే అర్హత లేదు అని అంటాడు మా మామయ్య. మాట్లాడితే ఇగ మమ్మల్ని కరివేపాకు అట్లా తీసి పక్కన పెట్టినట్టు పెట్టేత్తాడు. అట్లుంటదన్నట్టు మా మామయ్యది. ఇగ మా మా హస్బెండ్ ఏం చేసిండు, ఇగ తెలవదు కదా పాపం. తండ్రికి ఇల్లంతా అయిపోయింది. ఇల్లు కట్టడం అయిపోయింది. ఇగ లాస్ట్ టైమ్‌లో మళ్ళీ ఏమైందో ఏమో మా మామయ్యకు కొంచెం మైండ్ ఆళ్ళీళ్ళు చెప్పిండ్రో ఏమో గాని బాగా పైసలు ఖర్చయితానాయి అని చెప్పి నలుగురు కొడుకులున్నారు గదా! నలుగురు కొడుకులకు 2,00,000, 2,50,000, 2,50,000 చొప్పున తీసుకో. పైసలు నీకెనకేసుకోవచ్చు అనుకున్నాడో, మరి ఏమనుకున్నాడో, మరి ఎవరైనా జెప్పిర్రో ఏమో గానీ, అప్పటి వరకు మిమ్మల్ని ఒక్క పైసా అడగా. మీరు నాకియ్యాల్సిన అవసరం లేదు. మీకు గిఫ్ట్‌గా నేను ఇల్లు కట్టిత్తానా. మా తండ్రి నాకు భూమిచ్చిండు. మీకు నేను ఇల్లు కట్టిత్తా. ఎందుకంటే మీకు జాబ్ పెట్టియలేదు గాబట్టి, మీకు ఆధారం ఇయ్యలేదు గాబట్టి అని చెప్పి మా మావయ్య అయితే అన్నాడు. సరే అని ఖుషయిపోయాను. ఎందుకంటే అందరం గరీబే గాబట్టి. అట్లయిపోయింది. ఇగ ఇంట్లో ఎంట్రీ కావడానికి ముందు మా మావయ్య ఇగ ఇల్లు రెడీ అయిపోయింది. ఇంకొక 2 నెలలైతే ఇగ ఎంట్రీ అయితామన్న టైంలో మా మామయ్య అయితే ఒక పెద్ద బాంబేసిండు. సుత్తారు గదా! ఇక్కడ నేను ఇల్లయితే మంచిగా రెడీ చేసుకున్నా. బాంబేసిండు. ఏం బాంబేసిండంటే ఒక్కొక్క కొడుకు రూ. 2,50,000 ఇయ్యాలె. నాకు ఇల్లు కట్టడానికి పైసలు సరిపోతలేవు. నాకు 2,50,000 మీరు మనిషికి 2,50,000, 2,50,000 ఇయ్యాలని చెప్పిండు. అంటే ఎంతైతానయి? 2,50,000, 2,50,000 అంటే నలుగురు కొడుకులు ఎన్నైతానయి? అవ్వొక 5,00,000, ఇవ్వొక 5,00,000 మొత్తం నలుగురం కలిసి 10,00,000 ఇయ్యాలని చెప్పిండు. అప్పటి వరకు నేను ఒక్క పైసా అడగా అన్నాడు. ఇల్లు షురు చేసేదాకా, ఇల్లు కట్టేదాకా అన్నాడు మా మామయ్య. ఆ తర్వాత ఇల్లు అయిపోయిన తర్వాత లాస్ట్ ఎండింగ్‌లో 10,00,000 నా చేతిలో పెట్టాలె. అట్లయితేనే మీరు ఇంట్లోకత్తరు లేకపోతే లేదు అని చెప్పి మామయ్య అయితే అన్నాడు. ఇగ ఏం చేస్తాం అప్పటికే మేము రెంట్‌లుంటానం గదా! అని చెప్పి ఇద్దరు బావలైతే మా రెండో బావయితే వేరే దేశాల్లో ఉండేటోడు. ఇగ ఇద్దరు బావలు గరీబోళ్ళే గదా! రెక్కాడితే గాని డొక్కాడది. ఇగ వాళ్ళు సరే అని చెప్పి ఇత్తామని ఒప్పుకున్నారు. మేమైతే హైదరాబాద్‌లో ఉండేటోళ్ళం. మాకప్పటికి ఒక మా పెద్ద బాబు మాత్రమే పుట్టున్నాడు. పెళ్ళై 2 సంవత్సరాలే అయితాంది. పైసలు మాత్రం అసలు మా దగ్గర అస్సలు నేనైతే చిల్లర జమ చేసుకున్న పైసలు ఒక్కొక్క రూపాయి జమ చేసుకున్న పైసలతోని బియ్యం తీసుకొని తిన్న రోజులున్నాయి. గట్ల గడిపిన రోజులున్నాయి. గట్ల గడిపినాం గూడా. గట్లుండే ఆ సిట్యుయేషను. కానీ మా మామయ్య మా పరిస్థితి తెలుసుకొని గూడా మిగతా కొడుకుల పరిస్థితి తెలుసుకొని గూడా మా మామయ్య అయితే ఏం చేసిండంటే అందరిని పైసలు అడిగిండు. సరే ఎవ్వరి దగ్గర పైసలు లేవు గదా! అని చెప్పి సప్పుడేకనే ఉన్నాడు. కానీ మేము చిట్టేత్తన్నాం గదా! ఆ చిట్టేసిన పైసలు మాకు తెలవకుండానే మా ఆయనకు చెప్పకుండానే 5,00,000 చిట్టినైతే లేపేసిండు. ఎవ్వరిని అడగకుండానే మా పర్మిషన్ అడగకుండానే లేపిండు. లేపితే మాకు ఇంకొక 6 నెలలైతే 5,00,000 వచ్చే టైంలా మా మావయ్య లేపిండు. లేపుడుతోనే మా మావయ్య 2,50,000 తీసేసుకున్నాడు. మా చేతికి 80,000, 90,000 చేతికొచ్చినాయి. ఇక నేనెంత కోపానికొచ్చిందంటే నాకసలు చెప్పకుండా, నీకు చెప్పకుండా మనకు అన్నమంతా కలుపుకొని బుక్క నోట్లో పెట్టటంలా మీ నాన్న ఎవ్వరిని పర్మిషన్ అడగకుండా తీసేసుకున్నాడు. ఇల్లు కట్టే ముందు ఇట్లన్నాడు, ఇల్లు కట్టిన తర్వాత గట్లన్నాడు. సరే అని చెప్పి
ఇక నేనైతే బాగా కోపానికొచ్చిన. ఇక మా ఆయనైతే పోనీలేవే మనకే గదా ఇల్లు కట్టిచ్చిండు. రేపటి రోజున మనకే గదా అవసరం పడతది అని చెప్పి మా ఆయనైతే అన్నాడు. మేమైతే హైదరాబాద్‌లోనే ఉండేటోళ్ళం. అప్పటినుంచి ఇల్లు కట్టి కూడా ఇప్పటికి 8 సంవత్సరాలయితాంది. చూత్తరు గదా! ఇక్కడైతే నేను గిన్నెలైతే తోముకుంటానా. అయితే ఇల్లు కట్టిండు మంచిగనే ఉన్నది. మా పైసలిగ మా అకౌంట్‌లో ఉన్నయే తీసేసుకున్నాడు. మా చిట్టి పైసలు తీసుకున్నాడు. 80,000 మేము ఉంచుకున్నాం. రెండో బావ అయితే వేరే దేశంలో ఉంటాడు కాబట్టి ఆయన గూడా తొందరనే పైసలిచ్చిండు. ఫస్ట్ బావ, మూడో బావ మాత్రం ఇంట్లకచ్చిన తర్వాత ఒక 2, 3 సంవత్సరాల వరకు ఆ పైసలు మెల్లగా ఇచ్చుకుంటా పోయిర్రు. ఇగ ఆళ్ళు ఇంట్లో ఉంటారు గదా! ఆళ్ళకు రెంట్ గూడా లేదు. ఇగ మా రెండో బావ, మేము. మా రెండో బావ వేరే దేశంలో ఉంటాడు కాబట్టి, ఆ రెంట్‌కున్న పైసలు అంటే మా రెండో బావ వాళ్ళ ఇంట్ల మా అత్తమ్మ వాళ్ళుంటారు. మా ఇల్లయితే ఖాళీగుంటది. అది రెంట్‌కిచ్చేసుకున్నాడు మా మావయ్య. ఆ రెంట్‌కిచ్చిన పైసలు గూడా మాకిత్తలేడు. ఇప్పటికి 8 నెలలయితాంది. 8 సంవత్సరాలయితాంది. మా ఇల్లే గదా! మేము పైసలు గూడా కట్టినాం గదా! తొందరగానే. అంత కష్టంలో గూడా మా పైసలు తీసుకున్నాడు. అంత మంచిగనే ఉన్నది. అంత మంచిగానే అయింది. కానీ ఆ రెంట్‌కది మాకంటూ ఒక రూమ్ ఇచ్చిండు గదా! పోర్షన్. ఆ పోర్షన్ పైసలు గూడా మా మామయ్యనే ఇప్పటికి గూడా రెంట్ తీసుకొని 6,000 వత్తయి నెలకు. అవి గూడా తీసుకుంటాండు. ఇగ నాకైతే నేనైతే బయట నుంచి వచ్చిన కోడలును గదా! నాకైతే కొన్ని ఉంటాయి గదా! బాధలు, కష్టాలు. అయ్యో! ఇల్లు కట్టిండు. ఇల్లు కట్టిన తర్వాత పైసలు మనకు అక్కడ రెంట్‌కిత్తే ఆ రెంట్ పైసలతోని హైదరాబాద్‌లో రెంట్ కట్టచ్చు. కొంచెం పైసలు మనకు బ్యాలెన్స్ అయితాయి అని చెప్పి నేనైతే మస్తు సంతోషపడ్డా. పోతే పోనీ 2,50,000 ఇల్లైతే కట్టిండు గదా! అక్కడ రెంట్‌తోని ఇక్కడ హైదరాబాద్‌లో మనం ఎంతో కొంత బతకచ్చు. పిల్లల చదువులకు అవిటికి ఈటికి అని చెప్పి నేను అనుకున్నా. కానీ మా మామయ్య మీరు ఉన్నన్ని రోజులు మీరు హైదరాబాద్‌లో ఉన్నన్ని రోజులు ఆ చిట్టి పైసలు ఇంటి రెంట్ అయితే మేము తీసుకుంటాం. ఒకవేళ నీకు గావాలంటే రెంట్ గావాలంటే నువ్వు హైదరాబాద్ నుంచి వదులుకొని నేను కట్టిన ఇంట్ల మీరచ్చుంటే మీకు రెంట్ మాఫీ అయితదన్నాడు. ఇది కరెక్టా అని నేను మస్తు గొడవ పెట్టుకున్నా. నా మాటయితే ఇనలే. ఎందుకంటే "నువ్వు బయట నుంచి వచ్చినవు. నీకు లెక్కలు తెలవది. నీకు అర్హత లేదు. నువ్వు మాట్లాడకు. నా కొడుకు మాట్లాడతదని" చెప్పి మా మామయ్య, మా అత్తయ్య అయితే అన్నారు. ఇగ కొడుకులైతే మంచిగా ఇద్దరు కొడుకులు మంచిగా సేఫ్‌లో పడిపోయిర్రు. ఎందుకంటే గృహప్రవేశం చేసిన తర్వాత గూడా ఇంట్లోకి వెళ్తాం గదా! గక్కడ గూడా మా మా ఆయన చిన్నోడు గదా! అని చెప్పి దూరం ఉంటుండు గదా! అని చెప్పి మా ఆయనను గూడా ఆహ్, అట్లా పట్టించుకోలేదు. ఎందుకంటే ఫస్టు నాలుగు ముందు 2 అంటే కింద ఫ్లోర్‌లో 2 ఇల్లులు, మీద ఫ్లోర్‌లో 2 ఇల్లులు కట్టిండు. ఫస్ట్‌ది చిన్న కొడుకుకి రావాలి గదా! ఎంట్రీది. ఎంట్రీది చిన్న కొడుకు రావాలి. ఎనకది మూడో కొడుకు రావాలె. మీద ఫస్ట్‌ది రెండో కొడుకు రావాలె. లాస్ట్‌ది పెద్ద కొడుకు రావాలి గదా! లెక్క ప్రకారం. ఓహ్! గట్లయితే గాదట. మా వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉన్నదో, ఎవరికి నచ్చిందో ఇల్లు, ఆ ఇల్లయితే తీసేసుకున్నారు. మా ఆయనకు లాస్ట్‌కున్న ఇల్లునైతే మీద లాస్ట్‌కు ఇల్లు అయితే మా ఆయనకిచ్చేసిర్రు. మేము ఉంటలేం గదా! అని చెప్పి మా ఆయన అన్నాడు గానీ, ఆ ఎనుకున్నందుకు మాకు బాల్కనీ లేదు, కూసోడానికి ప్లేసు లేదు. మొత్తం టైట్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి లేదు. ఎవరైనా అత్తే గూడా బాత్రూమ్ పోవడానికి లేదు. చిన్నగా అసలుకు బాగా కష్టంగున్నది. అదైతే చూడ్డానికి గూడా మంచిగా లేదు. ఇగ కింద ఉన్నోళ్ళు, మీదున్నోళ్ళు, ముందు ఫ్రంట్ ఉన్నోళ్ళు అందరూ గూడా బాల్కనీ, ట్యాపు, ఎక్స్‌ట్రా బాత్రూము, ఎక్స్‌ట్రా ప్లేసు అవన్నీ వచ్చినాయి. ఇగ మేమైతే ఏమనలేదు. గట్లుంటది. చిన్న కొడుకు గదా! వాడు రాడు గదా! అని జెప్పి గట్లయితే ఏషిర్రు మా అత్త, మా మామయ్య. మమ్మల్ని అడిగింది లేదు. సరేరా మరి గిట్ల జేత్తాన్నవు మరి నీకిష్టమేనా నీ ఇల్లు ముందు ఫ్రంట్ రావాల్సిన ఇల్లు ఆహ్, పె మేముంటానము. పెద్దన్న ఎనుకుంటాడు మా ఎనక అని జెప్పి మా మామయ్య అయితే అనలేదు. వాళ్ళిష్టం ఉన్నది ఎంచుకొని వాళ్ళైతే ఇంట్లల్ల ఉన్నారు. ఆయనకైతే పెళ్లి గాకముందు గట్లనే చేషిర్రు వాళ్ళ తల్లిదండ్రులు. పాపం ఏదున్నా పాత డ్రెస్సులేసుకునేటోడు, కష్టం పడ్డడు. ఏదున్నా వాళ్ళు మిగిలిన అంటే ఎంతైనా ఇంట్ల చిన్న కొడుకు ఎక్కువ ప్రేమిస్తాడు. తల్లిదండ్రులను ఎక్కువ ప్రేమిస్తాడు. ఎందుకంటే వాళ్ళు ముందు పుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెల కష్టాలు జూత్తరు గాబట్టి, నేనట్లా జేయొద్దు, నేనట్లా ఉండొద్దని ఆలోచించి వాళ్ళట్లయితే జెయ్యరు. కానీ వాళ్ళ ప్రేమనైతే ఏ తల్లిదండ్రులు అర్థం జేసుకోరు. ఇంకా అంతే గాకుండా ఇంటికి మనం ఫంక్షన్ జేత్తాం గదా! ఫంక్షన్ అప్పుడు గూడా మా ఆయనకైతే అక్కడ గూడా లాసే ఏసిర్రు. అంటే మనం గృహప్రవేశం చేయడానికి నలుగురు కొడుకులు 5,000 ఇయ్యాలిరా అని జెప్పి మా మామయ్య అయితే అన్నాడు. నలుగురు అన్నదమ్ములు మాట్లాడుకున్నారు. మా మామయ్య మాట్లాడుకున్నాడు. మా ఆయన అయితే 5,000 అందరికన్నా ముందే ఇచ్చిండు. మా ఆయన అయితే అన్నిట్ల ముందే ఉంటాడు గిలాంటి విషయంల. నేను మాట్లాడుతున్నా తప్పంటారు. 5,000 అయితే ఇచ్చిండు. మిగతా ముగ్గురు బావలు వాళ్ళ భార్యల తరపున ఫ్యామిలీసు వచ్చిర్రు. ఫంక్షన్‌కు మంచిగా వచ్చిన తర్వాత ఆళ్ళు 5,000 పెడితే 5,000కి డబుల్ పైసలొచ్చినాయి. ఎందుకంటే బట్టలు అవన్నీ పెడతారు గదా! బట్టలు, పైసలు అవన్నీ పెట్టిర్రు. మా ఆయనకైతే నా వైపు నుంచి తల్లిదండ్రులు లేరు. మా ఆయనకైతే వాళ్ళ అన్నదమ్ములే.
ఇగ ఎవ్వరు రాలేదు. 5,000 గూడా లాస్ అయినట్టు. ఎందుకంటే మాకు ఒక్క పైస పెట్టలేదు. ఒక బట్టలు పెట్టలేదు. ఎవ్వరు చుట్టాలు లేరు. మా మా పిల్లలు మేమే ఉండే. గట్ల గూడా మరి చిన్న కొడుకు పోనీలే వానికి చుట్టాలు లేరు. వాళ్ళకి అత్తమామలు లేరు. దాని వైపు నుంచి రిలేషనే లేరు గదా! 5,000 ఎందుకు దానికి ఒక 3,000 అడుగుదామని చెప్పి ఎవ్వరు అనలేదు. ఓ గట్లయితుంటది. చిన్న కొడుకు ఎంత చేసినా పేరైతుంటది. ఇప్పటికి గూడా గంతే. మా హస్బెండ్ ఎప్పుడు పోయినా గూడా వాళ్ళ అమ్మకు పైసలు ఇత్తనే ఉంటాడు. వాళ్ళ డ్యాడీకి పెడతనే ఉంటాడు. వాళ్ళ మమ్మీకి హెల్త్ ప్రాబ్లమ్ అయినా పెడతనే ఉంటాడు. ఎన్ని పెట్టినా గూడా పెట్టలేదనే పేరే ఉంటది. వాళ్ళ పెద్ద కొడుకే పెట్టిండు అనే పేరుంటది. మరి ఈ అందరింట్లో గిట్లనే ఉంటదా అంటే 90% గిట్లనే ఉంటదా అంట నేనైతే. చిన్న కొడుకుకు చాలా ప్రేమ ఉంటది తల్లిదండ్రుల మీద. కానీ అర్థం చేసుకునేటోళ్ళైతే ఎవ్వరుండరు. ఇగో గిట్లయితున్నది ఇయాల. అంటే చెప్పుకుంటూ పోతే మా ఆయనైతే కష్టాలు అనుభవించినయి ఎన్నో ఉన్నాయి మా ఆయన జీవితంల. ఇగ మరి రేపటి వీడియోలో కలుస్తా. ఇయాల లెంత్ అయితే ఎక్కువైపోయింది వీడియో. ఇగ రేపటి వీడియో కలుస్తా. ఉంటా మరి. సెలవు. నమస్తే.